హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం వింత శోభనం ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, మీ ప్రశ్న చాలా సమంజసమైంది ప్రసాద్ గారు అని స్పష్టమైన సున్నితమైన గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది వెన్నెల. ఆమె గొంతులో వణుకులేదు. మీ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ అంటే లాభ నష్టాలు, బ్యాలెన్స్ షీట్లు మాత్రమే కావచ్చు. కానీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నీ కింది స్థాయిలో కష్టపడి కార్మికురాల్ని. శ్రమ విలువ ఏంటో తెలిసిందాన్ని. ఈ ఏసీ రూముల్లో కూర్చుని మీరు వేసే ప్రణాళికలు నిజం కావాలంటే ఫ్యాక్టరీలో చెమటోడ్చే కార్మికుడు సంతోషంగా పనిచేయాలి. వారి కష్టం, వారి ఆకలి, వారి ఇబ్బందులు నాకు తెలిసినంతగా మరెవరికి తెలియవు. యజమానిగా నా బాధ లాభాలు లెక్కపెట్టడం కాదు, లాభాలు తెచ్చిపెట్టే నా ఉద్యోగుల కన్నీళ్ళు తుడవటం. అది నేను ఏ బిజినెస్ స్కూల్లో నేర్చుకోలేదు, జీవితం నాకు నేర్పింది. మీరు కంపెనీకి లాభాలు తీసుకురండి, నేను నా ఉద్యోగులకు భద్రత ఇస్తాను. అప్పుడు మన కంపెనీ ఎప్పటికీ ఓడిపోదు అని ఎంతో పరిణిత్యం ముగించింది వెన్నెల. ఆ మాటలకు ప్రసాద్తో సహా బోర్డ్రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్టన్ అయ్యారు. ఎంతటి కార్పొరేట్ లీడర్కైనా ఇలాంటి ప్రాక్టికల్ ఆలోచన రాదు. కేవలం పెట్టుబడిదారీ భావజాలం కాకుండా మానవతా దృక్పథంతో వ్యాపారాన్ని చూపిన వెన్నెల మాటలకు అందరు లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టారు. ప్రసాద్ కూడా తలదించుకొని, సారీ మేడం, మీ విజన్ చాలా గ్రేట్, మాకు మీలాంటి లీడర్ దొరకటం మా అదృష్టం అని నమస్కరించాడు. విక్రమ్ గుండె గర్వంతో ఉబ్బిపోయింది. ఆ తర్వాత మీటింగ్ సక్సెస్ఫుల్గా ముగిసింది. వెన్నెల అవసరమైన డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసింది. మీటింగ్ తర్వాత వెన్నెల విక్రమ్ పర్సనల్ క్యాబిన్లోకి వచ్చింది. ఆ క్యాబిన్ చాలా విశాలంగా అద్దంలో నగరం మొత్తం కనిపించేలా ఉంది. వెన్నెల వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయట నగర అందాలను చూస్తుంది. విక్రమ్ నెమ్మదిగా వెనక నుంచి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన గుండెలకు హత్తుకున్నాడు. అతని గడ్డం ఆమె భుజం మీద ఆనించాడు. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలకు నేను ఫ్లాట్ అయిపోయాను మేడం. నీలో ఇంతటి బిజినెస్ ఉమెన్ దాగి ఉందని నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఆమె చెవి దగ్గర గుసగుసలాడుతూ. వెన్నెల కళ్ళు మూసుకొని ఆ స్పర్శను ఆస్వాదించింది. ఇదంతా మీ వల్లే విక్రమ్, మీరు నాలో నింపిన ధైర్యం వల్లే ఈరోజు నేను తల ఎత్తుకొని మాట్లాడగలిగాను. కానీ నా మనసు ఈ కుర్చీల మీద, ఈ ఆస్తుల మీద లేదు, కేవలం మీ గుండెల మీదే నా స్థానం అని అతని వైపు తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఆ చల్లటి ఏసీ గదిలో వారిద్దరి శ్వాసలు ఒక్కటయ్యాయి. విక్రమ్ ఆమె పెదాలను సున్నితంగా తన పెదాలతో బంధించాడు. ఇన్నాళ్ళు కష్టాలు అపార్థాలతో నలిగిపోయిన వారి బంధం ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రేమ ప్రవాహంగా మారింది. ఆ మధురమైన క్షణంలో వారు ప్రపంచాన్ని మర్చిపోయారు. కానీ అదే సమయంలో విక్రమ్ డెస్క్ మీద ఉన్న ఇంటర్కామ్ ఫోన్ మోగింది. విక్రమ్ విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎస్ అన్నాడు. అవతల వైపు నుంచి సెక్రటరీ కంగారుగా మాట్లాడుతుంది. సార్, ఇప్పుడే మన కాంపిటీటర్ సూర్యదేవర ఇండస్ట్రీస్ నుంచి ఒక లీగల్ నోటీస్ వచ్చింది. మనం తీసుకున్న సింగానియా గారి ప్రాజెక్టుకి సంబంధించిన స్థలం వాళ్ళదే అని, అది క్రమంగా మనం ఆక్రమించామని వాళ్ళు కోర్టులో స్టే ఇచ్చారు. ఆ స్థలంలో మన వర్కర్ని రౌడీలు కొట్టి తరిమేస్తామన్నారు సార్. మీరు వెంటనే రండి. విక్రమ్ ముఖం ఒకసారిగా మారిపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. వాట్? ఎవడా సూర్యదేవరాం అని కోపంగా ఫోన్ పెట్టేశాడు. వెన్నెల భయంగా ఏమైంది విక్రమ్ అని అడిగింది. విక్రమ్ సీరియస్గా, మన ప్రాజెక్టు మీద ఎవరో కుట్రలు చేస్తున్నారు వెన్నెల, నేను ఇప్పుడే సైట్కి వెళ్ళాలి అంటూ వేగంగా క్యాబిన్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్ నుంచి విక్రమ్ కారు ఒక తుఫాన్లో బయలుదేరింది. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన ప్రాజెక్టు, తన వర్కర్స్ మీద దాడి జరిగిందన్న వార్త అతని రక్తంలో అగ్నిని రగిలించింది. పక్కనే సీట్లో కూర్చున్న వెన్నెల ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తుంది. ఇప్పుడే కార్పొరేట్ ప్రపంచంలోకి ఒక యజమానురాలుగా అడుగుపెట్టిన తనకి తొలి రోజే ఇంతటి ఉపద్రవం ఎదురవ్వటం ఆమెను కలవరపెడుతుంది. కానీ భర్త పక్కన ఉన్నానన్న ధైర్యం ఆమెను నిలబెడుతుంది. నగర శివార్లలో ఉన్న ఆ 100 ఎకరాల స్థలంలో సింగానియా గ్రూప్తో కలిసి విక్రమ్ ఒక భారీ సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మించబోతున్నాడు.
కారు ఆ సైటు దగ్గరకు చేరుకోగానే అక్కడ ఉన్న దృశ్యం చూసి విక్రమ్ వెన్నెల ఇద్దరు షాక్ అయ్యారు. సైట్ అంతా చెల్లాచెదురుగా ఉంది. వాళ్ళు వేసిన తాత్కాలిక టెంట్లను ఎవరో కూల్చేశారు. జేసీబీ అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. పదుల సంఖ్యలో విక్రమ్ వర్కర్స్ తల్లు పగిలి రక్తం కారుతూ కింద పడి మూలుగుతున్నారు. పక్కన ఒక పెద్ద నల్లటి రేంజ్ ఓవర్ కారు ఆగి ఉంది. ఆ కారు చుట్టూ సుమారు 30 మంది గుండాలు ఇనుప రాడ్లు, కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో కళ్ళ ఖరీదైన సన్ గ్లాసెస్ పెట్టుకొని ఒక పైశాచికమైన నవ్వుతో నిలబడి ఉంది సంజన. సంజన పక్కన సుమారు 60 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి అత్యంత హుందాగా, అహంకారంతో నిలబడి ఉన్నాడు. అతనే సంజన తండ్రి సూర్యదేవర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత సూర్యదేవర్ రఘునాథ్. విక్రమ్ కారు దిగ్గానే గాయపడిన వర్కర్స్ అంతా విక్రమ్ సార్ అంటూ కన్నీళ్లతో అతని దగ్గరకు వచ్చారు. వాళ్లను అలా చూసేసరికి విక్రమ్ కోపం కట్టలు తెంచుకుంది. ఏమండి, నా వర్కర్స్ మీద చేయి వేయడానికి మీకెంత ధైర్యం అని గర్జిస్తూ రఘునాథ్ వైపు అడుగులు వేశాడు విక్రమ్. వెన్నెల వేగంగా వెళ్ళి గాయపడిన వర్కర్స్కి తన చీరకొంగు చించి కట్లు కడ్డం మొదలుపెట్టింది. వాళ్లకు నీళ్లు తాగిస్తూ భయపడకండి అన్నా, మేమున్నాం అని ధైర్యం చెబుతుంది. సూర్యదేవర రఘునాథ్ విక్రమ్ వైపు ఒక చులకన భావంతో చూశాడు. నీ వర్కర్స్ మీద నేను చెయ్యి వేయలేదు విక్రమ్. నా స్థలంలోకి అక్రమంగా చొరబడిన కుక్కలను నా మనసులు తరిమి కొట్టారంతే. ఈ భూమి సూర్యదేవర్ ఇండస్ట్రీస్ది అన్నాడు చాలా ప్రశాంతంగా, కానీ గొంతులో విషం కక్కుతూ. ఇది నా భూమి. 100 కోట్లు పెట్టి నేను రైతుల దగ్గర నుంచి లీగల్గా కొనుక్కున్న స్థలం. ఇక్కడ నా బోర్డు ఉంది. దీనికి సంబంధించిన పత్రాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అన్యాయంగా నా స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే నేను ఊరుకోను అని గట్టిగా హెచ్చరించాడు విక్రమ్. అప్పుడు సంజన ముందుకొచ్చింది. నీ దగ్గర ఉన్న పత్రాలు చెత్త కాగితాలతో సమానం విక్రమ్. ఆ రైతులు నీకు అమ్మడం కంటే ముందే 5 ఏళ్ల క్రితం ఈ భూమిని మా నాన్నగారికి అమ్మేశారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఇదిగో చూసుకో అంటూ కొన్ని పత్రాలను విక్రమ్ మొక్క మీద విసిరేసింది. విక్రమ్ ఆ పత్రాలను తీసుకొని చదివాడు. వాటిలో 5 ఏళ్ల క్రితం నాటి స్టాంపులు, రైతుల సంతకాలు, సూర్యదేవర పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు స్పష్టంగా ఉంది. కోర్టు ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్టే ఇచ్చింది. ఆ పత్రాలు చూసి విక్రమ్కు మైండ్ బ్లాక్ అయింది. ఇది ముమ్మాటికి ఫోర్జరీ అని అతనికి తెలుసు. రైతులు తనకు స్వయంగా వచ్చి అమ్ముకున్నారు. కానీ కాగితాల ముందు నిజం నిలబడ్డం కష్టం కదా. విక్రమ్ సంజన అతని దగ్గరకు వచ్చి కసిగా అంది. నన్ను, నా ప్రేమను ఒక పనిపిల్ల కోసం కాదన్నావు కదా. నన్ను నా స్నేహితుల ముందు, సింగానియా ముందు అవమానించావు కదా. ఆ అవమానానికి నా ప్రతీకారం ఇది. నే ముందే చెప్పాను నీ పునాదులు కదిలిస్తానని. నాకున్న డబ్బు పవర్ ముందు నువ్వు నీ పనిపిల్ల ఏ పార్టీ? ఈ భూమి మీద కోర్టులో కేసు తేలాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఈలోపు సింగానియా నీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాడు. బ్యాంకుల్లో నువ్వు తెచ్చిన అప్పుల వడ్డీలు కట్టలేక నీ కంపెనీ దివాలా తీస్తుంది. అప్పుడు వస్తాను విక్రమ్. నీ ఆస్తులన్నీ వేలానికి వచ్చినప్పుడు నిన్ను రోడ్డు మీద నిలబెట్టడానికి నేను వస్తాను అని రాక్షంగా నవ్వింది. రఘునాథ్ కూడా విక్రమ్ భుజం తట్టి, నా కూతురు కంట కన్నీరు పెట్టిస్తే సామ్రాజ్యాలు కాలిపోతాయి విక్రమ్. నీ పంతం మొదలైంది. రేపు కోర్టులో కలుసుకుందామని చెప్పి సంజయ్ని తీసుకొని కారెక్కి వెళ్ళిపోయాడు. విక్రమ్ నిస్సహాయంగా అక్కడే మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. అతని కళ్ళ ముందు తన కంపెనీ, తను నమ్ముకున్న 100 మంది కార్మికుల భవిష్యత్తు చీకటిగా మారుతున్నట్టు అనిపించింది. వెన్నెల పరుగున వచ్చి విక్రమ్ను పట్టుకుంది. విక్రమ్, లేవండి, ఎందుకలా కుప్పగొలిపారు? వాళ్ళవి దొంగ పత్రాలని మనకు తెలుసు కదా. మనం న్యాయ పోరాటం చేద్దాం. మీరిలా ధైర్యం కోల్పోతే ఎలా అని అతని భుజాలు పట్టుకుని పైకి లేపింది. విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది మామూలు పోరాటం కాదు వెన్నెల. ఈ ప్రాజెక్టు కోసం నీ కంపెనీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి 100 కోట్లు లోన్ తెచ్చాను. ప్రాజెక్ట్ ఆగిపోతే ఆ లోన్ కట్టలేక మన శాంతినిలయంతో సహా
అన్ని జప్తు అవుతాయి. నిన్ను ఒక మహారాణిలా చూసుకుందామనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను మళ్ళీ రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వచ్చిందే అని నా గుండె పగిలిపోతుంది అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. వెన్నెల అతని కన్నీళ్లను తన చేతులతో తుడిచింది. ఆ ముఖంలో ఇప్పుడు భయం లేదు, ఒక మాతృమూర్తి లాంటి ఆప్యాయత, ఒక పోరాట యోధురాలి లాంటి ధైర్యం ఉన్నాయి. ఆస్తులు పోతే నాకేం భయం లేదు విక్రమ్. నిన్నటిదాకా ఒక పూట తిని బతికిందాన్ని. మీతో పాటు రోడ్డు మీద గుడిసెలో ఉండడానికైనా నేను సిద్ధమే. కానీ తప్పు చేయకుండా మనం ఎందుకు ఓడిపోవాలి? ఆ సంజన వేసిన కుట్ర ముందు మన ప్రేమ, మన నిజాయితీ ఎందుకు తలవంచాలి? మీరు ధైర్యంగా నిలబడండి, నేను మీ పక్కన ఉంటాను. ఈ యుద్ధం మనం కలిసి చేద్దాం అనేంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది. ఆ మాటలకు విక్రమ్లో ఓ కొత్త ప్రాణం వచ్చినట్టు అయింది. తన భార్య ఎంత బలమైందో అతనికి అర్థమైంది. ఇద్దరు కలిసి వర్కర్స్ అందరినీ హాస్పిటల్కి పంపించి ఆఫీస్కి చేరుకున్నారు. ఆఫీసులో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. విక్రమ్, లాయర్ల టీం అంతా ఫైల్స్ ముందు పెట్టుకుని తల్లు పట్టుకున్నారు. సూర్యదేవర వాళ్ళు సృష్టించిన డాక్యుమెంట్స్ చాలా పక్కగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఆ రైతుల సంతకాలు కూడా ఫోర్జరీ లాగానే లేవు, మ్యాచ్ అవుతున్నాయి. మనం దీన్ని లీగల్గా బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. స్టే వేకేట్ అవ్వాలంటే కనీసం 5 ఏళ్ళు పడుతుంది అని లాయర్ చేతులెత్తేశాడు. సరిగ్గా అప్పుడే విక్రమ్ ఫోన్ మోగింది. రాజ్ సింగాని నుంచి కాల్. విక్రమ్, ఏంటి నేను వింటున్నది? నా ప్రాజెక్టుకి ఇచ్చిన స్థలం లీగల్ డిస్ప్యూట్లో ఉందా? నా గ్రూప్కి ఒక రెప్యుటేషన్ ఉంది విక్రమ్. ఎలాంటి మచ్చలేని క్లియర్ ల్యాండ్ అయితేనే నేను ఇన్వెస్ట్ చేస్తాను. నీకు కేవలం 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపల లీగల్ ఇష్యూ క్లియర్ కాకపోతే నేను ప్రాజెక్టు నుంచి తప్పుకుంటాను. ఆ తర్వాత నీ అప్పులకు, నీ బ్యాంక్ నోటీసులకు నేను బాధ్యుని కాను అని కరాఖండిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు సింగానియా. విక్రమ్ ఫోన్ని టేబుల్ మీద విసిరికొట్టాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. 48 గంటల్లో 5 ఏళ్ల క్రితం నా డాక్యుమెంట్స్ దొంగవని ఎలా నిరూపించగలం? సంజన పన్న వలలో పూర్తిగా చిక్కుకుపోయాం అని తలపట్టుకున్నాడు. గదిలో ఉన్న వాళ్ళందరూ నిరాశగా ఉన్నారు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వెన్నెల టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది. ఆమెకు ఇంగ్లీష్ పూర్తి స్థాయిలో రాకపోయినా పత్రాల్లో ఉన్న తెలుగు సంతకాలు, బొటనవేలి ముద్రలను నిశితంగా పరిశీలించింది. విక్రమ్, అంది వెన్నెల నెమ్మదిగా, ఈ కాగితాల్ని చట్టబద్ధంగా కరెక్ట్గా ఉండొచ్చు, కానీ వీటి వెనక ఉన్న మనసులో అబద్ధం చెప్పలేరు కదా. ఈ భూమి మనకు అమ్మిన రైతులు ఒకప్పుడు మీ నాన్నగారి దగ్గర పనిచేసిన వాళ్ళని చెప్పారు కదా. వాళ్ళంత ద్రోహం ఎందుకు చేస్తారు? నాకు వాళ్ళను కలవాలని ఉంది. లాయర్ విసుగ్గా, మేడం గారు, ఆ రైతులు ఇప్పుడు సూర్యదేవర వాళ్ళ చేతుల్లో ఉన్నారు. వాళ్ళ డబ్బు తీసుకుని కోర్టులో వాళ్ళకే అనుకూలంగా సాక్ష్యం చెబుతారు. వాళ్ళను కలిసి లాభం లేదు అని అన్నాడు. వెన్నెల కళ్ళు కోపంతో మెరిశాయి. లాయర్ గారు, మీరు కాగితాలను మాత్రమే నమ్ముతారు, కానీ నేను మనుషుల కష్టాన్ని నమ్ముతాను. ఒక రైతు తన భూమిని ప్రాణంగా చూసుకుంటాడు. 100 కోట్లకు ఆశపడేవాడైతే ఎప్పుడూ అమ్మేసుకునేవాడు. వాళ్ళ వెనక ఏదో భయంకరమైన నిజం దాగి ఉంది. నేను వాళ్ళ ఊరికి వస్తాను అని దృఢంగా చెప్పింది. విక్రమ్ ఆమెను ఆపలేదు. నేను కూడా వస్తాను వెన్నెల అన్నాడు. వద్దు విక్రమ్, మీరు వెళ్తే అది కార్పొరేట్ వార్ అవుతుంది. ఒక యజమానిగా కాకుండా వాళ్ళ ఇంటి ఆడపడుచులా నేను వెళ్తాను. నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి అప్పుడే ఆఫీస్కి వచ్చిన స్వాతిని తీసుకొని ఆ రైతులు ఉండే పల్లెటూరికి బయలుదేరింది వెన్నెల. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతారాంపురం అనే పల్లెటూరు. అక్కడే ఆ 100 ఎకరాలకు సంబంధించిన 50 మంది రైతులు నివసిస్తున్నారు. వెన్నెల, స్వాతి కారు ఊరి చివర ఆపి నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి ఊరు రచ్చబండ దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. అక్కడ సూర్యదేవర మనుషులు రైతులను బెదిరిస్తున్నారు. ఏరా దొంగ నాయల్లారా, రేపు కోర్టుకు వచ్చే 5 ఏళ్ల క్రితమే సూర్యదేవర బాబుకి భూమి అమ్మామని చెప్పకపోతే మీ ఇల్లు తగలబెడతాం, మీ పిల్లల్ని ఎత్తుకపోతాం అని ఒక రౌడీ కత్తి చూపిస్తూ బెదిరిస్తున్నాడు. రైతులంతా భయంతో వణికిపోతూ చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. అందులో రామయ్య అని
ఒక పెద్ద ఆయన ఏడుస్తూ, అయ్యా, మేము ఏ తప్పు చేయలేదయ్యా, మా ప్రాణాలు వదిలేయండి అని బతిమలాడుతున్నాడు. అప్పుడే రచ్చబండ దగ్గర ఒక ఉప్పెండ్ల వచ్చిన వెన్నెల, ఏయ్ అని గట్టిగా అరిచింది వెన్నెల. ఆమె గొంతులోని ఆవేశానికి రౌడీలు వెనక్కి తిరిగారు. పట్టుచీరలో మెల్ల మంగళసూత్రంతో సాక్షాత్తు దుర్గమాతలా కనిపిస్తుంది వెన్నెల. ఎవరు నువ్వు అని అడిగాడు ఒక రౌడీ. నేను విక్రమ్ భార్యను, ఆ కంపెనీకి యజమానురాల్ని. నా రైతుల్ని బెదిరించడానికి మీకెంత ధైర్యం రా అంటూ ఏమాత్రం భయం లేకుండా నేరుగా ఆ రౌడీల ముందు వెళ్ళి నిలబడింది. స్వాతి ఆమె వెనకాల ఉండి జరుగుతున్నదంతా తన ఫోన్లో రహస్యంగా రికార్డ్ చేస్తుంది. ఆ రౌడీలు వెటకారంగా నవ్వారు. ఓహో, కొత్త ఎండి గారా, నీ భర్తే మా బాస్ ముందు తోక ముడిచాడు. నువ్వొచ్చి మమ్మల్ని ఏం చేస్తావే, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే అంటూ ఆ మీద చెయ్యి వేయబోయాడు ఒక రౌడీ. వెన్నెల కంట్లోంచి నిప్పులు రాలాయి. పక్కనే ఉన్న ఒక వ్యవసాయం చేసే కర్రను తీసుకుని ఆ రౌడీ చెయ్యి మీద ఒక దెబ్బ కొట్టింది. వాడు నొప్పితో విలవిల్లాడుతూ కింద పడ్డాడు. నన్ను ముట్టుకుంటే నీ చెయ్యి నరికేస్తాను. ఇది పల్లెటూరు. ఇక్కడ ఆడది రోడ్డు మీదకు వచ్చిందంటే అది ప్రాణమివ్వటానికైనా తీయడానికైనా వెనకాడదు అని గుర్తుపెట్టుకో. గెట్ లాస్ట్ అని సింహంలా గర్జించింది వెన్నెల. ఆమె పౌరుషం తెగువ చూసి రైతులందరికీ ధైర్యం వచ్చింది. వాళ్ళంతా కట్టలు తీసుకుని ముందుకు రావడంతో రౌడీలు ప్రాణభయంతో అక్కడి నుంచి కారు వేసుకుని పారిపోయారు. రౌడీలు వెళ్ళిపోగానే వెన్నెల చేతిలోని కర్ర వదిలేసి నెమ్మదిగా రామయ్య తాత దగ్గరకు వెళ్ళింది. ఆయన 2 చేతులు పట్టుకొని, తాత, నా పేరు వెన్నెల, నేను విక్రమ్ గారి భార్యను. మీరు నా భర్తను మోసం చేశారని నేను నమ్మటం లేదు. మీ కళ్ళల్లోని భయం నాకు చెబుతుంది. ఆ సూర్యదేవరాం మిమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని. దయచేసి నాకు నిజం చెప్పండి. ఈ ఆడబిడ్డను నమ్మండి. మీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నాది అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. రామయ్య తాత కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారాయి. వెన్నెల స్వచ్ఛమైన మాటలు, వాళ్ళ కోసం ఆమె పోరాడిన తీరు చూసి ఆయన గుండె కరిగింది. నువ్వు దేవతవు తల్లి. విక్రమ్ బాబు తండ్రి గారు మాకు దేవుడితో సమానం. ఆయన కొడుకుని మేము ఎందుకు మోసం చేస్తామమ్మా? 5 ఏళ్ల క్రితం సూర్యదేవర బాబు ఒక ఫ్యాక్టరీ కడతామని, మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించాడు. మాకు చదువు రాదు కదా, ఊరికే సంతకాలు తీసుకున్నాడు కానీ రూపాయి ఇవ్వలేదు. మేము అడిగితే మా పిల్లల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో తోయిస్తానని బెదిరించాడు. భయపడి మేము నోరు మూసుకున్నాం. రీసెంట్గా కేసులన్నీ క్యాన్సిల్ అవటంతో మీ ఆయనకు మా భూములు అమ్ముకున్నాం. కానీ ఈ దొంగ నాయలు ఇప్పుడు ఆ పాత కాగితాలను పోజరీ చేసి వాడు ముందే కొన్నాడని నాటకం ఆడుతున్నాడు. నిజం చెబితే మా ప్రాణాలు తీస్తారని భయపెడుతున్నాడు తల్లి అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. వెన్నెలకంతా అర్థమైంది. సంజన ఆమె తండ్రి ఎంతటి నీచానికైనా ఒడిగట్టారని గ్రహించింది. తాత, వాళ్ళు చూపించిన ఆ పాత పత్రాలు పోర్జరని నిరూపించడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది వెన్నెల. రామయ్య తాత ఒక క్షణం ఆలోచించాడు. ఉన్నాయమ్మా. వాడు 5 ఏళ్ల క్రితం మాతో సంతకాలు చేయించుకున్న అసలు అగ్రిమెంట్ పేపర్స్ జిరాక్స్ కాపీ ఒకటి నేను నా ఇంట్లో పాతపేటలో దాచిపెట్టాను. అందులో వాడు మాకు డబ్బులు ఇవ్వలేదని, ఫ్యాక్టరీ కట్టకపోతే ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని స్పష్టంగా రాసి ఉంది. అది ఉంటే వాడి పోజరు దొరికిపోతుంది అని చెప్పి పరుగున తన గుడిసెలోకి వెళ్ళి ఆ పాత ఫైల్ తీసుకువచ్చి వెన్నెల చేతిలో పెట్టాడు. ఆ కాగితాలు చూడగానే వెన్నెల కళ్ళల్లో విజయం సాధించినంత ఆనందం. తాత, మీరు ఈ కాగితాలతో మాతో పాటు సిటీకి రావాలి. విక్రమ్ గారికి కంపెనీకి మీరే ప్రాణం పోయాలి. వస్తారా అని అడిగింది. రైతులంతా ఏకగ్రీవంగా, నువ్వు మా బిడ్డవమ్మా, నీకోసం మా ప్రాణాలను ఇస్తాం, మేమంతా వస్తాం అని ముక్తకంఠంతో చెప్పారు. స్వాతి వెన్నెలను ఆరాధనగా చూసింది. లక్షల ఫీజులు తీసుకుని కార్పొరేట్ లాయర్లు ఏ సమస్యను వదిలేశారు, అదే సమస్యను తన వదిన ఒక పల్లెటూరి మనిషిలా ప్రేమతో మానవత్వంతో ఎంత సులభంగా పరిష్కరించిందో చూసి ఆమె గర్వపడింది. మరుసటి రోజు ఉదయం గడువు మిగటానికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది.
విక్రమ్ ఆఫీసులో వాతావరణం శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తుంది. విక్రమ్ తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. సరిగ్గా అప్పుడు ఆఫీసులోకి అత్యంత అహంకారంగా విజయ్ గర్వంతో నడుచుకుంటూ వచ్చారు సంజన, రఘునాథ్. వాళ్ళతో పాటు వాళ్ళ లాయర్ల టీం కూడా ఉంది. విక్రమ్ వాళ్ళని చూసి కోపంగా పైకి లేచాడు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? సంజన ఒక నకిలీ సానుభూతితో, కూల్ విక్రమ్ కూల్, నీ పతనాన్ని కల్లారా చూడ్డానికి వచ్చాను. సింగానే గ్రూప్ ప్రాజెక్టు క్యాన్సిల్ చేయబోతుందని విన్నాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఏకైక దారి ఈ విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మాకు అమ్మేయటం. ఈ టేక్ ఓవర్ పేపర్స్ మీద సంతకం పెట్టు. కనీసం నిన్ను జైలుకి వెళ్లకుండా అప్పుడు క్లియర్ చేసి నేను కాపాడుతాను. బదులుగా నీ భార్యతో కలిసి ఎక్కడైనా ఊరు వదిలి వెళ్ళిపో అంటూ ఒక ఫైల్ని విక్రమ్ టేబుల్ మీద పడేసింది సంజన. విక్రమ్ కళ్ళు మంటలు కక్కుతున్నాయి. చచ్చినా నేను నా కంపెనీని మీలాంటి మోసగాళ్ళకు అమ్మను అని గర్జించాడు. రఘునాథ్ వ్యంగ్యంగా నవ్వి, అయితే జైలుకి వెళ్ళడానికి రెడీ అవ్వు విక్రమ్. నేను వేసే ఫోర్జరీ కేసులో నీతో పాటు ఈ కంపెనీ ఎండీ అయిన నీ ఆ పనిపిల్ల భార్యను కూడా జైలుకు లాగుతాను అని బెదిరించాడు. అప్పుడే ఆ పనిపిల్ల ఇప్పుడు నీ పీక నొక్కడానికి వస్తుంది, జాగ్రత్త అన్న గంభీరమైన గొంతు వినిపించింది. అందరూ ఆశ్చర్యంగా తలుపు వైపు చూశారు. క్యాబిన్ తలుపు తీసుకొని ఒక మహారాణిలో అడుగుపెట్టింది వెన్నెల. ఆమె చేతిలో ఒక ఫైల్ ఉంది. ఆమె వెనకాల స్వాతి, రామయ్య తాతతో పాటు సీతారాంపురం రైతులంతా ఉన్నారు. వాళ్ళ వెనకాల సాక్షాత్తు రాష్ట్ర పోలీస్ కమిషనర్ రాజ్ సింగానియా కూడా ఉన్నారు. ఈ దండును చూడగానే సంజన్, రఘునాథుల ముఖాలు నెత్తురుచుక్కలేనట్లుగా పాలిపోయాయి. విక్రమ్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెన్నెల్ నేరుగా వచ్చి విక్రమ్ పక్కన నిలబడింది. సంజన కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఎవరు జైలుకి వెళ్తారో, ఎవరి సామ్రాజ్యం కూలిపోతుందో ఇప్పుడు తేలిపోతుంది సంజన అని తన చేతిలో ఉన్న ఫైల్ని కమిషనర్కి అందించింది. కమిషనర్ సార్, వీళ్ళు చూపించిన భూమి పత్రాలు ఫోర్జరీ నిరూపించే అసలైన అగ్రిమెంట్ పేపర్స్ ఇవి. 5 ఏళ్ల క్రితం వీళ్ళు రైతులను ఎలా మోసం చేశారో ఇందులో స్పష్టంగా ఉంది. వీటికి సాక్ష్యం ఈ రైతులే. అంతేకాదు, నిన్న సాయంత్రం మా రైతులకు వీళ్ళ గుండాలు ఎలా కత్తులతో బెదిరించారు దానికి సంబంధించిన పూర్తి వీడియో ఎవిడెన్స్ మా మర్దలు స్వాతి ఫోన్లో రికార్డ్ చేసింది అని చెప్పింది వెన్నెల గంభీరంగా. కమిషనర్ ఆ పత్రాలను, స్వాతి ఇచ్చిన వీడియోను పరిశీలించాడు. ఆయన ముఖం సీరియస్గా మారింది. మిస్టర్ రఘునాథ్, రైతుల భూములను కబ్జా చేయడానికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించడం, మనుషులను పెట్టి చంపుతామని బెదిరించడం, ఈ 2 నేరాలకు 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి తన సిబ్బందికి సైగ చేశాడు. పోలీసులు రఘునాథ్కి బేడీలు వేశారు. సంజన భయంతో వణికిపోయింది. ఇదంతా అబద్ధం కమిషనర్ గారు. ఈ వెన్నెల మమ్మల్ని ఇరికించాలని నాటకం ఆడుతుంది అని అరిచింది. అప్పుడు సింగానే ముందుకు వచ్చాడు. షటప్ సంజన, ఈ కాగితాలు అబద్ధం కాదని నాకు తెలుసు. నిన్న రాత్రి వెన్నెలమ్మ గారు స్వయంగా నాకు కాల్ చేసి ఈ మొత్తం కుట్ర గురించి ఆధారాలతో సహా వివరించారు. ఒక వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం ఆమె ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందని నాకు నిరూపించారు. నేను విక్రమ్ ప్రాజెక్టుకి ఎప్పటికీ అండగా ఉంటాను. మీ సూర్యదేవర గ్రూప్ని ఇక్కడి నుంచి బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాను. ఏ కార్పొరేట్ కంపెనీ మీతో ఇక బిజినెస్ చేయదు. యు ఆర్ ఫినిష్డ్ అని కరాఖండిగా చెప్పాడు. సంజన కాళ్ళ కింద భూమి కుంగిపోయింది. తను ఎవరినైతే పనిపిల్ల అని చిన్న చూపు చూసిందో అదే పిల్ల చేతిలో తన తండ్రి అరెస్ట్ అవ్వటం, తన కంపెనీ బ్లాక్ లిస్ట్ కావటం ఆమె తట్టుకోలేకపోయింది. అహంకారం తలదించుకుంది. పోలీసులు వాళ్ళిద్దరినీ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. క్యాబిన్లో ఇప్పుడు కేవలం సంతోషం మాత్రమే మిగిలింది. రైతులందరి వెన్నెలకు దండాలు పెట్టి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి తల్లి, మా ప్రాణాలు నిలబెట్టావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. సింగానియా విక్రమ్ భుజం తట్టి, విక్రమ్, నీ అదృష్టం ఈ వెన్నెలమ్మగారు. ఆమె కేవలం నీ భార్య కాదు, నీ సామ్రాజ్యానికి అభేద్యమైన కవచం. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ది ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు. క్యాబిన్లో విక్రమ్, వెన్నెల, స్వాతి మాత్రమే మిగిలారు. విక్రమ్కి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. తను
సర్వం కోల్పోయానని అనుకున్న సమయంలో తన భార్య తనకంటే ముందుని పోరాడి తన ఆత్మగౌరవాన్ని, కంపెనీని కాపాడిన తీరు అతని మనస్సును పులకరింపజేసింది. స్వాతి చిరునవ్వుతో, నేను కింద ఉంటాను అన్నయ్య, మీరు మాట్లాడుకోండి అని చెప్పి తలుపులు వేసుకుని బయటకు వెళ్ళింది. విక్రమ్ నెమ్మదిగా వెన్నెల దగ్గరకు వెళ్ళాడు. ఆమెను 2 చేతులతో పట్టుకుని ఆ ముందు మోకాల మీద కూర్చున్నాడు. ఈసారి ఆ మోకాల మీద కూర్చోటంలో ఎలాంటి ఓటమీ లేదు. తన భార్య పట్ల అంతులేని కృతజ్ఞత, ఆరాధన ఉన్నాయి. వెన్నెల, నా ప్రాణం నిలబెట్టావు, నా నమ్మకాన్ని నిజం చేశావు. నిన్నటిదాకా నువ్వు నా వెనక ఉంటున్నావనుకున్నాను, కానీ నువ్వు నాకు ముందు నిలబడి దారి చూపిస్తావని నేను ఊహించలేదు. నువ్వు నా భార్యవి అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది అంటూ ఆమె చేతులను తన కళ్ళకు అద్దుకున్నాడు. వెన్నెల కన్నీళ్లతో అతన్ని పైకి లేపి గట్టిగా కౌగిలించుకుంది. నా జీవితమే మీరైనప్పుడు ఆ జీవితాన్ని కాపాడుకోవడానికి నేను ఎంతటి యుద్ధమైన చేస్తాను విక్రమ్. ఇప్పుడు చెప్పండి, నేను మీ కంపెనీ ఎండీగా పాస్ అయినట్లేనా అని చిన్నగా నవ్వుతూ అడిగింది. విక్రమ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు ఎండీవి కాదు మేడం, నా మనసుకు సీఈఓ అన్నాడు. సంజన సూర్యదేవర అరెస్ట్తో విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి పట్టిన పీడ వదిలిపోయింది. సింగానియా గ్రూప్ ప్రాజెక్టు శరవేగంగా ప్రారంభమైంది. ఆ రోజు వెన్నెల చూపించిన తెగువ, పోరాట పటిమ కార్పొరేట్ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది. నిన్నటిదాకా ఒక పల్లెటూరి పిల్ల, పని మనిషి అని చిన్నచూపు చూసిన వారంతా ఇప్పుడు వెన్నెలను ఒక ఆదర్శవంతమైన వ్యాపారవేత్తగా, విక్రమ్కి తగిన భార్యగా కీర్తించడం మొదలుపెట్టారు. శాంతినిలయం వాతావరణం ఎన్నలేనంత ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. కామేశ్వరి పూర్తిగా మారిపోయి వెన్నెలను తన సొంత కూతురు స్వాతి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇంట్లో వంట పనుల నుంచి ఆఫీస్ పనుల వరకు వెన్నెల 2 చేతులు అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. కానీ వెన్నెల మనసులో ఒక చిన్న మూల ఇంకా ఒక తెలియని వెలితి. విక్రమ్ మీద అపారమైన ప్రేమ ఉన్నా ఆనాడు ఉత్తరం చూసిన కోపంలో అతను అన్న మాటలు, శంకించిన తీరు ఆ మనసులో ఒక సన్నటి గీతలా మిగిలిపోయింది. విక్రమ్ కూడా ఆ గీతం చెరిపేయాలని, వెన్నెలకు తనపై సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగించాలని ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 6 నెలలు గడిచాయి. దీపావళి పండగ దగ్గర పడుతుంది. ఇల్లంతా దీపాలతో, ముగ్గులతో కలకల్లాడుతుంది. అన్నపూర్ణాదేవి, కామేశ్వరి, స్వాతి కలిసి పిండి వంటలు చేస్తున్నారు. వెన్నెల ఆఫీస్ పనులు త్వరగా ముగించుకొని ఇంటికి వచ్చి వాళ్లకు సాయం చేస్తుంది. సాయంత్రం చీకటి పడే సమయం. విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక పెద్ద వెల్వెట్ బాక్స్ ఉంది. నేరుగా వంటగదిలోకి వెళ్ళి అందరి ముందే ఆ బాక్స్ని వెన్నెల చేతిలో పెట్టాడు. ఏంటిది విక్రమ్ అడిగింది వెన్నెల ఆశ్చర్యంగా. అన్నపూర్ణాదేవి నవ్వుతూ, తెరచూడు తల్లి, నీకోసమే తెచ్చి ఉంటాడు అని అంది. వెన్నెల నెమ్మదిగా బాక్స్ తెరిచింది. అందులో వజ్రాలు పొదిగిన ఒక అద్భుతమైన మంగళసూత్రం ఉంది. దాని డిజైన్ చాలా కొత్తగా, ఎంతో ఖరీదైనదిగా కనిపిస్తుంది. అది చూసి కామేశ్వరి, స్వాతి కూడా ఆశ్చర్యపోయారు. విక్రమ్ వెన్నెల కళ్ళలోకి చూస్తూ, దీపావళికి నా భార్యకు నా కానుక, పాత మంగళసూత్రం తీసేసి రేపు పండగ రోజు ఈ కొత్తది వేసుకో వెన్నెల అన్నాడు ఎంతో ప్రేమగా. కానీ వెన్నెల కళ్ళల్లో ఆనందానికి బదులు ఒక రకమైన ఆవేదన కనిపించింది. ఆమె వెంటనే ఆ బాక్స్ని మూసేసి విక్రమ్ చేతిలో తిరిగి పెట్టేసింది. నాకు ఈ కానుకలు వద్దు విక్రమ్, నాకు నా పాత మంగళసూత్రమే ప్రాణం అంది సున్నితంగా కాని దృఢంగా. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం. విక్రమ్కి అర్థం కాలేదు. ఎందుకు వెన్నెల, ఇది నీకు నచ్చలేదా? కావాలంటే వేరే డిజైన్ చేయిస్తాను అన్నాడు కంగారుగా. వెన్నెల కళ్ళు చెమ్మగిల్లాయి. విక్రమ్, ఒక ఆడదానికి మంగళసూత్రం అనేది కేవలం ఒక నగ కాదు, అది తన భర్త తనకిచ్చిన గౌరవం, నమ్మకం. ఈ కొత్త మంగళసూత్రం కోట్ల రూపాయల విలువైంది కావచ్చు, కానీ ఆ పాత సూత్రం మీరు నా కోసం మీ అహంకారాన్ని వదులుకొని కట్టిన బంధం. అందులో మన మధ్య జరిగిన సంఘర్షణ, మన ప్రేమ, మన కన్నీళ్లు అన్నీ దాగి ఉన్నాయి. ఆనాడు మీకంత కోపం వచ్చినా మీరు ఈ సూత్రాన్ని తెంచలేదు. అది నాకు చాలు. ఈ కొత్త నాగకు ఆ విలువ లేదు విక్రమ్, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణాదేవి విక్రమ్ భుజం తట్టి, ఆమె చెప్పింది నిజమేరా కన్నా, ప్రేమను వెలకడ్డానికి నగలు కాదు, మనసు కావాలి.
నీకింకా ఆ మనసు పూర్తిగా అర్థం కాలేదు అని సముదాయించింది. విక్రమ్కిప్పుడు స్పష్టంగా అర్థమైంది. తన భార్యకు కావలసింది ఖరీదైన బహుమతులు కాదు, ఒక స్వచ్ఛమైన అనుమానపు ఛాయలేని నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎలా నిరూపించుకోవాలో అతనికిప్పుడు ఒక దారి దొరికింది. దీపావళి పండగ రోజు రానే వచ్చింది. శాంతినిలయం రంగురంగుల దీపాలతో స్వర్గంలా వెలిగిపోతుంది. అందరూ కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా ఉన్నారు. వెన్నెల ఒక అందమైన పట్టుచీరలో పాత మంగళసూత్రంతోనే మహాలక్ష్మిలా ఉంది. పూజ పూర్తయిన తర్వాత అందరూ బయట టపాసులు కాల్చడానికి వెళ్ళారు. విక్రమ్ మాత్రం లోపలే ఉన్నాడు. అతను వెన్నెల్ని పిలిచి తన స్టడీ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. గదిలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. టేబుల్ మీద 2 కవర్లు ఉన్నాయి. కూర్చో వెన్నెల అన్నాడు విక్రమ్. వెన్నెల కుర్చీలో కూర్చుంది. ఆమెకు విక్రమ్ ఏం చేయబోతున్నాడో అర్థం కాలేదు. విక్రమ్ ఒక కవర్ తీసుకొని ఆమెకిచ్చాడు. ఈ చూడు. వెన్నెల కవర్ తెరిచి చూసింది. అందులో వెన్నెల ట్రస్ట్ పేరు మీద 100 కోట్ల రూపాయల డిపాజిట్ చేసిన బాండ్స్ ఉన్నాయి. ఇదేంటి విక్రమ్, ఇంత పెద్ద అమౌంటు అని ఆశ్చర్యంగా అడిగింది. విక్రమ్ నవ్వుతూ, ఇది నా సంపాదన, నా కష్టార్జితం. ఈ 100 కోట్లతో అనురాగ ఆశ్రమం లాంటి అనాథ ఆశ్రమాలను, పేద పిల్లల చదువు కోసం దేశవ్యాప్తంగా 100 స్కూల్స్ నిర్మించడానికి ప్లాన్ వేశాను. ఇదంతా నీ పేరు మీద జరుగుతుంది. ఎందుకంటే ఒక అనాథకు ఉండే ఆకలి, చదువుకోవాలన్న తపన నీకు తెలిసినంతగా నాకు తెలియదు. ఈ సమాజానికి వెలుగునిచ్చే బాధ్యత నేను నీ చేతిలో పెడుతున్నాను అని అన్నాడు. వెన్నెల కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. తన భర్త తన మనస్సును, తన గతాన్ని ఎంతలా గౌరవిస్తున్నాడో తలుచుకుంటే ఆమెకు మాటలు రాలేదు. ఇక 2 కవరు అంటూ విక్రమ్ మరో కవర్ తీసుకున్నాడు. కానీ దాన్ని ఆమెకు ఇవ్వకుండా అందులో ఉన్న పేపర్స్ని బయటకు తీశాడు. ఆ పేపర్స్ చూడగానే వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. అవి ఈ శాంతినిలయం విక్రమ్ గ్రూప్ ఆస్తుల పత్రాలు. ఏ ఆస్తులైతే తన పేరిట ఉంచుకొని వాటికి ఎండీగా కంపెనీని కాపాడిందో ఆ ఆస్తుల తాలూకు గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ పత్రాలు అవి. విక్రమ్ ఒక లైటర్ తీసుకొని ఆ పత్రాలను వెలిగించాడు. విక్రమ్, ఏం చేస్తున్నారు? వద్దు అంటూ వెన్నెల పరుగున వచ్చి వాటిని ఆరపబోయింది. కానీ విక్రమ్ ఆమెను ఆపి ఆ పత్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యే వరకు చూశాడు. ఆ బూడిదని చూపిస్తూ వెన్నెల కళ్ళల్లోకి చూశాడు విక్రమ్. అతని కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి అహంకారం, భయం లేవు. కేవలం సంపూర్ణమైన శరణాగతి ఉంది. ఈ కాగితాలే కదా వెన్నెల మన మధ్య అనుమానాన్ని, అగాధాన్ని సృష్టించాయి. ఈ ఆస్తుల వల్లే కదా ఆనాడు నేను శంకించింది. ఈరోజు ఈ పత్రాలను కాల్చేయడం ద్వారా నేను నీకు ఒక మాట చెబుతున్నాను. ఈ సామ్రాజ్యం మీద నాకు హక్కు వద్దు. ఒక బినామీ కొడుగ్గా ఈ ఆస్తిని అనుభవించడం నా ఆత్మగౌరవానికి వ్యతిరేకం. నా తండ్రి నిజాయితీపరుడే కావచ్చు, కానీ ఆ ఆస్తుల అసలు యజమానివి నువ్వే. ఈ క్షణం నుంచి నేను నా స్వయం కృషితో 0 నుంచి నా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను. ఆ ప్రయాణంలో నువ్వు నా పక్కన ఉంటే చాలు. నాకు ఈ ఆస్తుల మీద, నీ త్యాగం మీద ఇక ఎలాంటి భ్రమలు లేవు. నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను, నమ్మాను అని ఎంతో ఆదరతగా చెప్పాడు విక్రమ్. వెన్నెలకిక ఏడుపు ఆగలేదు. కోట్ల ఆస్తుల పత్రాలను తన నమ్మకం కోసం, తన మనసు గెలవటం కోసం కళ్ళెదురే కాల్చేయటం చూసి ఆమె గుండెల్లో ఉన్న ఆ చిన్న గీత కూడా పూర్తిగా చెరిగిపోయింది. ఈ మనిషి నిజంగా తన కోసం జన్మించాడు. తన ప్రేమను గెలవటానికి ఎంతకైనా తెగించే స్వచ్ఛమైన మనసున్నవాడు అని ఆమెకు సంపూర్ణంగా అర్థమైంది. వెన్నెల ఎలాంటి సంకోచం లేకుండా విక్రమ్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న అదృశ్య గోడ పూర్తిగా కూలిపోయింది. మీరు ఓడిపోలేదు విక్రమ్, మీరు నా మనసును గెలిచారు. ఈ ఆస్తులు నావి కావు, మనవి. మీరు 0 నుంచి మొదలు పెట్టవలసిన అవసరం లేదు. ఈ సామ్రాజ్యాన్ని మనం కలిసే ముందుకు తీసుకువెళ్తాం. ఈ క్షణం నుంచి మన మధ్య ఏ రహస్యాలు, ఏ అనుమానాలు ఉండవు అని అతని గుండెల మీద ముఖం దాచుకుని రోధించింది వెన్నెల. విక్రమ్ ఆమె తల్లి నిమురుతూ, ఐ లవ్ యూ వెన్నెల, నా ప్రాణం, నా సర్వస్వం నువ్వే అని అన్నాడు. వెన్నెల అతని కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ టు విక్రమ్ అని సిగ్గుతో తలదించుకుంది. బయట ఆకాశంలో రంగురంగుల బాణసంచా పేలుతూ దీపావళి వెలుగులు జిగేలుమంటున్నాయి. కానీ ఆ గదిలో ఉన్న వెలుగు వాటికంటే స్వచ్ఛమైనది.
అది ఇద్దరి మనసుల కలయిక తాలూకు వెలుగు. రాత్రి 11 గంటలు. పండగ సందడి అంతా ముగిసింది. ఇంటి వాళ్ళంతా నిద్రకు ఉపక్రమించారు. విక్రమ్, వెన్నెల గదిని అద్భుతంగా అలంకరించి ఉంచారు స్వాతి, కామేశ్వరి. మల్లెపూలు, గులాబీలతో మంచం నిండిపోయింది. గది నిండా సుగంధ ద్రవ్యాల పరిమళం. ఒక రొమాంటిక్ వాతావరణం అక్కడ నెలకొంది. వెన్నెల తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. ఈసారి ఆమె కళ్ళల్లో భయం లేదు. ఓ కొత్త పెళ్లి కూతురి సిగ్గు, ఆరాధన ఉన్నాయి. ఆమె ఎర్రటి పట్టుచీర కట్టుకుంది. తల్లో నిండుగా మల్లెపూలు. ఆ రోజు పెళ్లి రాత్రి ఎలాగైతే గదిలోకి వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది. కానీ అప్పటికి ఇప్పటికి వారి మధ్య ఉన్న బంధం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. విక్రమ్ అప్పటికే మంచం మీద కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. వెన్నెలను చూడగానే అతనికి మళ్ళీ మొదటిసారి ఆమెను చూసినప్పుడు ఫీలింగ్ వచ్చింది. కానీ ఈసారి ప్రేమతో. వెన్నెల నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంది. ఆమె కాలిపట్టిల మూవల సవడి ఆ నిశ్శబ్దంలో ఒక అందమైన రాగంగా వినిపిస్తుంది. విక్రమ్ ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు. ఆమె బుగ్గలు సిగ్గుతో కందిపోయాయి. జ్ఞాపకం ఉందా వెన్నెల? మన పెళ్లి రాత్రి ఇదే గదిలో నేను నీతో అన్న మాటలు అన్నాడు విక్రమ్ నెమ్మదిగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. వెన్నెల తల ఊపింది. చట్టబద్ధంగా నేను మీ భార్యను కావచ్చు, కానీ మీ మనసు మీద నాకు ఎలాంటి హక్కు లేదు అని అన్నారు. అంది ఆనాటి బాధను గుర్తు చేసుకుంటూ, కానీ పెదాలపై చిరునవ్వుతో. విక్రమ్ ఆమె చేతిని ముద్దు పెట్టుకుని, ఆ రోజు నాకంటే మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ ఈరోజు చెబుతున్నాను విను. నా మనస్సు మీద, నా ప్రాణం మీద, నా సర్వస్వం మీద సంపూర్ణ హక్కు నీదే వెన్నెల. నువ్వొక పనిపిల్లగా ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నా హృదయానికి మహారాణి నువ్వే అని ఎంతో ఆదరతగా అన్నాడు. వెన్నెల కళ్ళు ప్రేమతో నిండిపోయాయి. మీరు కూడా వినండి విక్రమ్. ఆస్తులు, హోదాలు నాకు ఎప్పటికి సంతోషాన్ని ఇవ్వలేదు. ఈ మంగళసూత్రానికి నీ ప్రేమకు మించిన ఆస్తి నాకు ఇంకేది లేదు. నా ఆఖరి శ్వాస వరకు మీ వెన్నెల్లాగానే ఉంటాను అని అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ క్షణం ఇద్దరి మధ్య ఉన్న దూరం కరిగిపోయింది. విక్రమ్ ఆమెను తన 2 చేతులతో పైకి లేపి నెమ్మదిగా ఆ పూల పాంట్ మీద పడుకోబెట్టాడు. ఆ మెల్లోని పాత మంగళసూత్రాన్ని ఎంతో భక్తిగా కళ్ళకద్దుకున్నాడు. గదిలో ఉన్న ఒకే ఒక దీపం కూడా వెన్నెల పక్కకు జరిగినప్పుడు ఆరిపోయింది. ఆ గదిలో ఇప్పుడు కేవలం ఇద్దరి శ్వాసల చప్పుడు, వారి హృదయ స్పందనలు మాత్రమే వినిపిస్తున్నాయి. 6 నెలల క్రితం ఎన్నో అపార్థాలు, కన్నీళ్లు, అహంకారాల మధ్య ఆగిపోయిన వారి శోభనం ఈరోజు స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం, ఆత్మీయతల మధ్య సంపూర్ణంగా జరిగింది. అది నిజంగానే ఒక వింత శోభనం. శారీరక కలయిక కంటే ముందుగా మనసులు ఏకమైన ఒక పవిత్రమైన రాత్రి అది. నిన్నటి పని మనిషి, నేటి మహారాణి. అహంకారైన భర్త, ఆమె త్యాగమును తల వంచిన ప్రేమికుడు. ఇద్దరి కథ ఒక అందమైన కలయికతో, మరవలేని మధురానుభూతులతో సుఖాంతమైంది. కొన్నేళ్ల తర్వాత శాంతినిలయం ఆవరణంలో ఒక చిన్న పిల్లాడి నవ్వులు వినిపిస్తున్నాయి. 3 ఏళ్ల రామచంద్ర తోటలో పరిగెడుతూ ఆడుకుంటున్నాడు. వాడి వెనకాలే పరిగెడుతూ, రే రామ్, ఆగు నాన్న, పడిపోతావు అంటూ వెన్నెల వాణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే కారులో ఆఫీస్ నుంచి వచ్చిన విక్రమ్ కొడుకుని ఎత్తుకొని గాల్లోకి ఎగరేసి పట్టుకున్నాడు. రామ్ కిలకిల నవ్వుతూ నాన్న బుగ్గల మీద ముద్దు పెట్టాడు. వెన్నెల నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది. బాగా అల్లరి చేస్తున్నాడు విక్రమ్, అసలు నా మాట వినడం లేదు అని కంప్లైంట్ చేసింది. విక్రమ్ ఒక చేత్తో కొడుకుని ఎత్తుకొని మరో చేత్తో వెన్నెలను తన దగ్గరకు లాక్కున్నాడు. నా కొడుకు అల్లరి చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా వాడికి తెలుసు వాళ్ళ అమ్మాయి ఎంత కఠినంగా ఉంటుందో, మళ్ళీ ఎంత ప్రేమగా ఉంటుందో అని కన్ను గీటాడు. అక్కడే కూర్చులో కూర్చున్న అన్నపూర్ణ దేవి, కామేశ్వరి ఈ దృశ్యాన్ని చూసి మురిసిపోతున్నారు. స్వాతి అప్పటికే ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దేశంలోని టాప్ కంపెనీగా ఎదిగింది. వెన్నెల ట్రస్ట్ ద్వారా ఎంతోమంది అనాథలకు జీవితం లభించింది. విక్రమ్ వెన్నెల నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ వెన్నెల, నా జీవితాన్ని ఇంత అందంగా మార్చినందుకు అన్నాడు. వెన్నెల అతని గుండెల మీద తలవాల్చి ప్రశాంతంగా నవ్వింది. ఒక స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ, త్యాగం ఉంటే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి తుఫాన్నైనా జయించవచ్చునని వారి జీవితం రుజువు చేసింది.
విక్రమ్ వెన్నెల ప్రేమ కథ శాంతి నిలయంలోనే కాదు, వారిని చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.